ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీ ఆడియన్స్ కు అయితే ఈ వారం పండగే, ఎందుకంటే నాని హిట్ 3, సూర్య రెట్రో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఆసక్తికరమైన వెబ్ సిరీస్లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఇప్పుడీ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ మూవీ చేరింది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన మోహన్ లాల్ తుడురుం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు కేరళలో 100 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్ రూ.235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన 3వ సినిమాగా రికార్డులకెక్కింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నిజానికి మే 3వ వారంలోనే మోహన్ లాల్ తుడురుం ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే థియేటర్లలో వసూళ్లు ఏమాత్రం తగ్గకపోవడంతో ఓటీటీ సంస్థ దానిని ఒక వారం వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ మే 30న ఓటీటీలోకి రానుంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా నటించాడు. అలనాటి అందాల తార శోభన మరో కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 30 నుంచి తుడరుం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు జియో హాట్స్టార్ వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జియో హాట్స్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటే సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్సో వాచ్. చెడ్డీపై హీరో సాహసయాత్ర. పోలీసుల వరకు మ్యాటర్. 300 రూపాయలు నుంచి 50 కోట్ల రూపాయలు వరకు. ప్రకాష్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన. సినిమాలోని దెయ్యం థియేటర్లోకి వచ్చిందా? వణుకు పుట్టించిన ఘటన. మంచు విష్ణుకు బిగ్ షాట్. కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ చోరీ.